ప్రభువుకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని జనాంగమా, బాగున్నారు కదా? దేవుని సన్నిధిలో దేవుడు మనందరినీ కూడా తన బలిష్టమైన రెక్కల నీడలో భద్రపరుస్తూ మనందరినీ ఆయన నడిపిస్తున్నారు. మరి మీ అందరి క్షేమం కొరకు మరి దేవుని సన్నిధిలో ఈ కృపాస్వరం అనే టీవీ పరిచర్యల ద్వారాగా వాక్యం ఉంటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మీరు కూడా ఈ పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముచున్నాం. దేవుడు మరి ఈ పరిచర్యలో అనేకమైన సంవత్సరాలు బట్టి ఆయన నడిపిస్తూ ఉన్నారు. దేవుడు తన సందేశాల ద్వారాగా అనేకులతో దేవుడు మాట్లాడుతున్నారు. చాలామంది వాక్యాన్ని వినిన తర్వాత ఎంతగానో దీవించబడుతూ అయా వర్తమానాల ద్వారాగా మేము బలపరచబడుతున్నాం, వాక్యము ద్వారాగా మేము ఎంతో ఆదరించబడుతున్నామని ఎంతోమంది ఇచ్చిన సాక్ష్యాలు బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా వాక్యమే మనతో మాట్లాడుతుంది, వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. మన బాధలలో అదే మనకి నెమ్మదిచ్చే ఒక అద్భుతమైన ఆదరణ కలిగిన వాక్యం దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు శ్రద్ధగా ఎవరైతే వినగలుగుతారో దేవుడు ప్రతిసారి కూడా వింటున్న వారందరితో కూడా మాట్లాడే దేవుడు. కనుక దేవుని వాక్యాన్ని మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యాన్ని వినుటకు నీ బిడ్డలు సిద్ధపడుతూ ఉంటుండగా వినగలిగే చెవులు గ్రహించే మనస్సు దయచేయండి. వాక్యాన్ని వింటుండగానే వారి అంతరంగంలో ఒక అద్భుతమైన క్రియ జరిగినట్లుగాను, ఎవరినైనా లోపములుంటే వాటిని ఒప్పుకున్నట్లుగాను, బాధలు ఉంటే ఆదరించబడినట్లుగాను, దేవా లోక పోకడలు ఒకవేళ ఉంటే వాటన్నిటి నుండి బయటకు వచ్చేలాగున మీరు సహాయమును దయచేయండి. ప్రతి ఒక్క విషయంలో వాక్యం ద్వారాగా మీరే నేరుగా వారితో మాట్లాడి బలపరిచి మీరే మహిమ పొందమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచారు. కనాను దేశమునకు ప్రయాణము చేయాలంటే మొట్టమొదట మనము జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టాలి, అనగా ఐగుప్తుని విడిచిపెట్టాలి. ఐగుప్తుని విడిచిపెడితే కనాను దేశమునకు ప్రయాణము కొనసాగుతుంది. మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏదో ఒక రోజున మన సొంత దేశమైన పరలోకానికి మనం చేరాలి. ఆ పరలోక రాజ్యములోకి మనం అడుగు పెట్టాలంటే ఇక్కడున్న ఐగుప్తిని మనం విడిచిపెట్టాలి. ఐగుప్తి అనగా పాత రోత శాప జీవితము. ఐగుప్తి అనగా లోకమునకు సాదృశ్యంగా కనబడుతుంది. ఐగుప్తి దేనికి సాదృశ్యంగా ఉందో ఒక 5 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఐగుప్తుకి ఏదైతే సాదృశ్యంగా ఉందో మనము దాన్ని విడిచిపెట్టినట్లయితే కనానుకి అడుగులు వేయటానికి గొప్ప అద్భుతమైన అవకాశం ఉంది. కనాను దేశంలోనికి అడుగు పెట్టే కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తారు. అందుకే ఈ సందర్భంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఐగుప్తుని విడవకపోతే కనానుకు కావాలి అంటే అది పగటి కలలానే మిగిలిపోతుంది. పగటి కలలానే మిగిలిపోవటం దేవునికి ఇష్టం లేదు. కనుక ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టాలి అని ప్రభువు మాట్లాడుతున్నారు. ఐగుప్తు దేశం దేనికి సాదృశ్యంగా ఉందో కొన్ని విషయాలు చెప్తున్నాను. వాటిలో ఒకవేళ మనము కూడా ఉంటే వాటిని విడిచి రమ్మని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనుడిగా మీరందరూ కూడా దేవుని మాటలు శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తున్నాను. మొదటి మాట, దాస్యపు బ్రతుకు నుండి విడుదల పొందాలి. పరిశుద్ధ గ్రంథములో ఐగుప్తు దాస్యత్వానికి గుర్తుగా ఉంది. ఐగుప్తుని పరిపాలించే ఫరో సాతానుకు గుర్తుగా ఉన్నాడు. ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఫరో సాతానుకు గుర్తుగా ఉన్నాడు. ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఎలా బానిసలుగా ఉన్నారో
ఐగుప్తు ఇశ్రాయేలీయుల్ని ఎలా బానిసలుగా మార్చేసుకుందో, అలాగే ప్రతి క్రైస్తవుణ్ణి కూడా సాతానుడు ఈ రోజున బానిసగా మార్చేశాడు. అంటే సాతానికి ఈ రోజున ప్రజలందరూ కూడా ఏమైపోయారు అంటే బానిసలైపోయారు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు బానిస అయిపోయినట్లుగా ఈనాడు అనేక మంది ప్రజలందరూ కూడా సాతానికి ఎలా మారిపోయారంటే బానిసలుగా మారిపోయారు. అందుకే ఐగుప్తుని గురించి ఇర్మియా ప్రవక్త గారు ఒక మాట మాట్లాడారు. ఐగుప్తు అనగా దాస్యపు బ్రతుకు నుండి విడుదల పొందాలి అనే మొదటి మాట దేవుడు మాట్లాడుతున్నారు కనుక అది ఎంత ప్రమాదకరమైందంటే, అందుకే ఇర్మియా ప్రవక్త ఐగుప్తు దేశం గురించి, ఐగుప్తుని గురించి ఒక మాట రాశారు. ఆ మాట మనం చదివినట్లయితే ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 20వ చరణం మనం చదివినట్లయితే ఇర్మియా గారు ఐగుప్తుని ఒక అందమైన పెయ్యతో పోల్చారు. ఐగుప్తు అందమైన పెయ్య అని రాశారు బైబిల్ గ్రంథములో. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఐగుప్తుని ఇర్మియా ప్రవక్త గారు అనగా ఆత్మ కలిగిన దేవుడు ఏమని రాయించారంటే ఐగుప్తు అందమైన పెయ్య. అందమైన దాన్ని చూడటంతోనే ప్రతివాడు సహజంగా ఆకర్షించబడతాడు. అందుకే ఇప్పుడు ఐగుప్తు అనేది దేంతో పోల్చబడిందంటే ఒక అందమైన పెయ్య. అందం అనేది ఎప్పుడు కూడా ఆకర్షిస్తుంది. ఐగుప్తు కూడా ప్రజల్ని ఆకర్షిస్తుంది. ఐగుప్తు ఈ రోజున ప్రజల్ని ఆకర్షిస్తుంది. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. మరి లోకం ఈ రోజున మనుషులందరినీ అట్రాక్ట్ చేస్తుంది, మనుషులందరినీ కూడా ఆకర్షిస్తుంది. లోకములో ఉన్న పాపము ఆకర్షించి బానిసగా మార్చేస్తుంది. ఆనాడు ఐగుప్తుకి అనేక మంది బానిసలు అయిపోయారు. ఎందుకయ్యా అంటే ఐగుప్తు అందమైన పెయ్య. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు సహోదరుడా, సహోదరి, ప్రియ దేవుని జనాంగమా, జ్ఞాపకం చేసుకోండి. లోకము ఆకర్షించి ఎప్పుడది బానిసలుగా మార్చేస్తుంది. పాపము లోకములో ఉన్న మనుషులను అందమైన పెయ్యవలె ఆకర్షిస్తుంది. కొంతకాలము ఆనందం ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది, భ్రమపరుస్తుంది. చివరికి ఆ వ్యక్తిని బానిసగా మార్చేస్తుంది పాపం. అందుకే జాగ్రత్త, దేవుడు మాట్లాడుతున్నాడు. లోకం అలాగే ఆకర్షిస్తుంది. అది కొంతకాలం ఆనందించినట్లుగా కనబడిచినట్లుగా మనకు కనబడుతుంది, భ్రమపరుస్తుంది. తర్వాత ఆ వ్యక్తిని బానిసగా మార్చేస్తుంది. బైబిల్ గ్రంథంలో యాకోబు గారు మనం జ్ఞాపం చేసుకుంటే యోసేపు ఐగుప్తులో ఉంటున్నప్పుడు ఆ వార్త కనానులో ఉన్న యాకోబు గారు విని ఏమనుకున్నాడంటే, నా కొడుకు ఐగుప్తులో దేశంలో రాజుగా ఉన్నాడు, నేను అక్కడికి వెళితే నేను అక్కడ కూడా సుఖపడతాను, నాకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని యాకోబు గారు అనుకున్నారు. మనం గమనించినట్లయితే ఈ ఐగుప్తు యాకోబుని ఆకర్షించింది. ఆకర్షణకు లోబడి అక్కడికి వెళితే కొంతకాలం ఆనందం ఉంటే మనకు అందరికీ తెలుసు కదండి, 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బానిసలైపోయారు. 40 సంవత్సరాలు ఆనందపడితే 430 సంవత్సరాలు బానిసత్వాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డరా, అంటే ఎంతకాలం ఆనందం, కొంతకాలమే. తర్వాత ఎక్కువ కాలం బానిసలుగా మారిపోయిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. నెమ్మది ఒక 40 సంవత్సరాలు పొందుకుంటే 430 సంవత్సరాలు దాన్ని బానిసలుగా మార్చేసింది. ఈ రోజున పాపము కూడా నీకు సుఖమిస్తాను, నీకు సంతోషం ఇస్తాను, నోటి మాటలతో చెప్పలేనంత ఆనందం ఇస్తాను రా అని అందమైన పెయ్యవలే పాపము నిన్ను కూడా ఆకర్షిస్తుంది. ఎప్పుడైనా దానికి అట్రాక్ట్ అయిపోయి ఆకర్షణకు లోబడితే రేపు బానిసగా మారే పరిస్థితి ఉంటుంది. కనుక పాపము చేసిన ఏ వ్యక్తి అయినా అది మొదట ఆనందం ఇచ్చినట్లుగానే అనిపిస్తుంది, కానీ ముగింపు చాలా భయంకరంగా ఉంటుంది. ముగింపు చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎందుకురా ఈ పాపము చేశాను, ఇది చేయకుండా ఉంటేనే బాగుంటేది కదా అనే బాధపడవలసిన రోజు ఒకటి వస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐగుప్తు అనగా దాస్యపు బ్రతుకది, బానిస బ్రతుకు. ఆ బానిస బ్రతుకు నుండి విడుదల పొందితేనే కనాను దేశానికి అడుగులు వేయటం కుదురుతుంది, కనాను దేశం వైపు ప్రయాణము కొనసాగుతుంది, కనాను దేశంలోనికి వెళ్ళటానికి వీలు కలుగుతుంది. అందుకే ఐగుప్తు అనగా దాస్యపు బ్రతుకు నుండి విడుదల పొందాలి. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇంకా ఎవరైనా ఐగుప్తు దాస్యపు బ్రతుకులో ఉంటే దేవుడు మాట్లాడుతుండగానే బయటికి రానా సహోదరుడా, బయటికి రానా సహోదరి. ఇంకా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే
హెబ్రీకి రాసిన పత్రికలో పౌలు గారు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో పాపము వలన కలుగు భ్రమ చేత మీ హృదయములో కఠినపరుచుకోకుండా మీరు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నారు. అంటే పాపము వలన ఏం కలుగుతుందంటే భ్రమ. పాపం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని భ్రమపరుస్తుంది. మరి భ్రమపరిచే ఆ పాపములో నుండి హృదయమును కఠినపరుచుకోకుండా మీరు జాగ్రత్తగా చూసుకొని ఆ పాపములో నుండి బయటికి రండి అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. అంటే పాపము ఖచ్చితంగా ఏం చేస్తుందంటే భ్రమపరుస్తుంది. ఓ కుర్రోడు పాలిటెక్నిక్లో చదువుతున్నప్పుడు స్నేహితులంతా కలిసి జనవరి 1వ తారీఖున మందు పార్టీ చేసుకుందాం రారా అని పిలిచారు. ఆ కుర్రోడికి మందు తాగటం అలవాటు లేదు. నేను మందు తాగను బాబు, నాకు అలవాటు లేదయ్యా అంటే ఒక జర్దా కిల్లి అయినా తిను అని కిల్లీని కట్టించారు. కిల్లీని కట్టిస్తే అతడు రూమ్కి వెళ్తా ఈ కిల్లి ఎలా ఉంటుందో ఏంటని నోట్లో వేసుకొని నమిలాడు. నోట్లో వేసుకొని నమిలేసరికి ఆ నిష ఎక్కింది. కళ్ళు బైర్లు గమ్మిని వాంతు చేసుకున్నాడు, కక్కేశాడు. అప్పుడు అనుకుంటున్నాడు ఆ కుర్రోడు, అయ్యో అనవసరంగా ఈ కిల్లి తిన్నానే, ఇది భ్రమపరిచినట్లుగా ఉంది, దీని ఆనందం ఇంతేనా, దీనిలో ఆనందం ఏముంది అర్థమైపోయింది ఆ కుర్రోడికి. అంటే పాపం ఏం చేసిందంటే భ్రమపరుస్తుంది, అది కక్కేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున పాపం అలాగే నిన్ను ఆకర్షిస్తుంది. ఒక సిగరెట్టే కదా, ఒక పెగ్గు బ్యాందీయే కదా, ఒక కిల్లియే కదా, అది ఆకర్షణకు నువ్వు లోబడితే రేపు చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది ప్రియ సహోదరుడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ కిల్లి ఆనందాన్నిస్తున్నట్లుగా భ్రమపరుస్తుంది, కానీ అది నిజమైన ఆనందం కాదని ఆ వ్యక్తికి అర్థమైపోయింది. అందుకే రాశారు పౌలు గారు, పాపము వలన కలుగు భ్రమ చేత. లోకంలో ప్రతి మనుషునికి ఎక్కడ ఆనందం లేదు సుమా, నిజమైన ఆనందము యేసులోనే ఉంది. అది ఆధ్యాత్మికమైన ఆనందాన్ని ఎవరైతే పొందుకుంటారో వారిలోనే నిజమైన సంతోషం మనకు కనబడుతుందండి. యేసులోనే ఆనందం ఉంది, ఇంకెక్కడ కూడా ఆనందం మీకు ఎక్కడ కానరాదు. లోకములో ఆనందం లేదు, ఆనందం ఇచ్చినట్లుగా లోకం కనబడుతుంది, అది భ్రమ. రేపు ఆ పాపమే నిన్ను బానిసగా మారుస్తుంది. రేపు ఎందుకురా నేను పాపం చేశానా అని ఏడవలసిన పరిస్థితి వస్తుంది. అందుకే జాగ్రత్తగా దాస్యపు బ్రతుకు నుండి విడుదల పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. నీ జీవితంలో దేనికి నువ్వు బానిస అయిపోయావో, ఏ విషయంలో నువ్వు ఓడిపోతున్నావో, నీ మెడ చుట్టూ ఉన్న త్రాడును తెంచివేసి నిన్ను స్వతంత్రునిగా మార్చగలిగిన దేవుని వైపు నువ్వు తిరిగి రాగలిగినట్లయితే నీ మెడ మీద ఉన్న ప్రతి కాడిమురాను నా దేవుడు వెర్రగొట్టగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు కనుక త్రెంచి నిన్ను స్వతంత్రుడిగా చేయడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక దాస్యపు బ్రతుకు నుండి బయటికి రమ్మని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆనాడు ఇశ్రాయేలు ఐగుప్తును విడిచి వచ్చారు, వాళ్ళ ఆది సంఘముగా పేరుగాంచారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఐగుప్తుని ఎలాగైతే ఇశ్రాయేలు విడిచి వచ్చారో కనాను దేశానికి చేరాలంటే ఖచ్చితముగా ఐగుప్తుని విడిచిపెట్టాలి. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. మొట్టమొదటిది దాస్యపు బ్రతుకు నుండి విడుదల పొందాలి. దేనికి దాసుడు అయిపోయావు, ఏ దాస్యములను బ్రతుకుతున్నావు, ఏ విషయంలో నువ్వు ఓడిపోయావు, దేనికి నువ్వు బానిస అయిపోయావు, దాని నుండి బయటికి రావాలి. వస్తేనే కనాను దేశం వైపు నువ్వు ప్రయాణం చేయగలుగుతావు. ఏదో ఒక రోజు పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టగలిగిన కృప దేవుడు అనుగ్రహించబోతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతుండగానే, ప్రభువా ఐగుప్తు దాస్యము నుండి నేను బయటికి వస్తానయ్యా, నాకు విడుదల కావాలి ప్రభువా, నన్ను విమోచించు ప్రభువా అని అడిగినట్లయితే కార్యము చేయటానికి నా దేవుడు సంసిద్ధుడిగా ఉన్నారు. రెండవది మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే గర్విష్టి బ్రతుకు నుండి విడుదల పొందాలి అని ప్రభువు మనకి సెలవిస్తున్నారు. మొదటిదేమో దాస్యత్వానికి సాదృశ్యంగా ఉంది. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గర్వమునకు ఐగుప్తు సాదృశ్యంగా కనపడుతూ ఉంది. కరోనా రాకముందు ప్రపంచ దేశాలన్నీ కూడా మేము అంగారక గ్రహానికి వెళుతున్నామని, మా అంతటి వారు లేరని, అసలు మాకు దేవునితోనే పని లేదని విర్రవీగి గర్వంతో మాట్లాడారు. విర్రవీగిన ప్రపంచం కంటికి కనిపించని
చిన్న వైరస్ చేతిలో గడగడ వణికిపోయింది. మాకు దేవునితోనే పని లేదు, మేము అంగారక గ్రహానికి కూడా వెళుతున్నామని విర్రవీగి గర్వంతో మాట్లాడితే ప్రపంచం అంతా కూడా కంటికి కనిపించని చిన్న వైరస్తో గడగడ ఆడిపోయింది. ఐగుప్తి అనగా దేనికి సాదృశ్యం అంటే గర్వానికి సాదృశ్యం. ఐగుప్తి ఎందుకు గర్వానికి సాదృశ్యంగా అంటే 4 బలమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఐగుప్తు దేశంలో 1 విద్య, 2 వైద్యం, 3 శాస్త్రం, 4 సైన్యం. ఈ 4 ఉన్నాయి ఐగుప్తులో. విద్య ఉంది, వైద్యం ఉంది, శాస్త్రం ఉంది, సైన్యం ఉంది. ఈ 4టిని చూసుకొని వాళ్ళు గర్విష్ఠులైపోయారు. భయంకరమైన గర్వం ఐగుప్తీయులలో మనకు కనబడుతుంది. ఒకవేళ గర్వం మనలో ఉంటే మనం కూడా ఐగుప్తులో ఉన్న ప్రజలుగానే ప్రియమైన దేవుని బిడ్డలారా పరిగణించబడతాం. ఐగుప్తి గర్వానికి సాదృశ్యమని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే చెప్తున్నాను వినండి. విద్య, మోషే గారి గురించి బైబిల్లో రాశారు. సకల విద్యా ప్రావీణ్యుడని మోషే గారి గురించి మనం బైబిల్లో చదువుకుంటూ ఉంటాం. అంటే ఐగుప్తు దేశంలో సకల విద్యలు ఉన్నాయి, అందులో మోషే ప్రావీణ్యుడు. మనం అమెరికాని అగ్రరాజ్యం అంటాం. ఆ టైంలో ఐగుప్తు కూడా అగ్రరాజ్యంగా ఉండేది. ఎందుకంటే విద్య, వైద్యం, శాస్త్రం, సైన్యం ఆ 4 ఐగుప్తులో ఉండేవి. మోషే సకల విద్యా ప్రావీణ్యుడని మనం చదువుకుంటాం. అన్ని విద్యలు ఉన్నాయి, అందులో మోషే ప్రావీణ్యుడని మనం చదివాం. అంటే విద్య అధికముగా ఉంది ఐగుప్తులో. దాన్ని బట్టి గర్వం. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వైద్యం. మీరు ఎరుగుదురు కదా, ప్రపంచ దేశాల్లో చనిపోయిన శవాలను కొన్ని దశాబ్దాల పాటు అవి పాడు కాకుండా కాపాడగలిగే ఆ వైద్య పరిజ్ఞానం కేవలం ఐగుప్తీయుల దగ్గర మాత్రమే ఉంది. చనిపోయిన శవాలు, డెడ్ బాడీలను కొన్ని దశాబ్దాల పాటు పాడవకుండా కాపాడగలిగిన వైద్య పరిజ్ఞానం ఐగుప్తీయులకు ఉంది. అది వాళ్ళ గర్వం. అలాగ భద్రపరిచే వాటిని మమ్మీలు అని పిలుస్తారు. ఆ వైద్యం ఐగుప్తులో ఉంది. మూడవది మనం జ్ఞాపం చేసుకుంటే శాస్త్రం. ఐగుప్తు దేశంలో ఉన్న పిరమిడ్లు, ఆ పిరమిడ్లను ఏ టెక్నాలజీతో ఉపయోగించేవారో నేటికి కూడా శాస్త్రవేత్తలకి అర్థం కావటం లేదు. వాటి ప్రాముఖ్యత ఏమిటంటే ఆ పిరమిడ్ నిర్మాణానికి ఉపయోగించే రాళ్ళు చాలా పెద్దవి, అనగా క్రేనులతో కూడా లేపలేనంత పెద్దవి. ఆ రాళ్ళు అంత ఎత్తుకు ఎలా మోస్తున్నారంటే నేటి వరకు కూడా ఊహకు అందనటువంటి వాటిగా ఆ ప్రశ్నగా మిగిలిపోయింది. అంత గొప్ప శాస్త్రం ఐగుప్తు దేశంలో కనబడుతూ ఉంది. నాలుగవది ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే సైన్యము. అన్నిటికంటే ఐగుప్తి దేశపు యొక్క సైన్యము బలమైనది. ఐగుప్తి దేశపు గుర్రాలు మేలు జాతి గుర్రాలు. ఆ దేశం గుర్రాలకు చాలా ప్రసిద్ధి చెందినది. బలమైన సైన్యం ఐగుప్తులో ఉండేది. 1 విద్య, 2 వైద్యం, 3 శాస్త్రం, 4 సైన్యం. వీటన్నిటిని బట్టి కూడా ఐగుప్తీయులకి గర్వము పెరిగిపోయింది. అందుకే పరమగీతముల గ్రంథములలో 1వ అధ్యాయము 9వ వచనం మనం చదివినట్లయితే, నా ప్రియురాల ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను. అంటే ఐగుప్తి సైన్యం అనగానే రథాలు కానీ, రౌతులు కానీ, గుర్రాలు కానీ, సైన్యం కానీ బలమైన గుర్తుగా మనకి కనబడుతూ ఉంది. ఇలాగా అన్ని రంగాలలో అగ్రగణ్యమైన స్థానములు ఉండటాన్ని బట్టి మాకు తిరుగులేదు అనే గర్వపు మనస్సుతో వెర్రవీగుతూ ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల మీద దౌర్జన్యం చేయటం ప్రారంభించారు. అందుకే దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఐగుప్తు దాస్యపు బ్రతుకుకు సాదృశ్యంగా కనబడుతుంది. రెండవది, ఐగుప్తు గర్వమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఈ గర్వమును బట్టి ఇశ్రాయేలు మీద దౌర్జన్యం చేసేవాళ్ళండి ఐగుప్తీయులు. ఆ మాట మనం గమనిస్తే నిర్గమాకాండము 18వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే, ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి. దేన్ని బట్టి దౌర్జన్యం చేశారండి ఇశ్రాయేలు ప్రజల మీద? గర్వాన్ని బట్టి. ఇంకా మనం చదివినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో ఇలాగ ప్రభు రాశారు. యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం మనం చదివినట్లయితే, ఐగుప్తిని ఉద్ధరించువారు కూలుదురు, దాని బలగర్వము అణిగిపోవును. దాని బలగర్వము అణిగిపోవునని యెహెజ్కేలు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. గర్వము అణిగిపోతుంది, దాన్ని ఉద్ధరించేవారు కూలుతారు అని రాశారు.
అందుకే మనం ఐగుప్తు దేశంలో గమనించినట్లయితే శవము లేని ఇల్లు ఒక్కటైనా లేదు. కారణం ఏమిటండి? ఆ దేశ ప్రజల్లో ఉన్న గర్వపు మనస్సు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏది ఇచ్చిన దేన్ని బట్టి మనం గర్వించకూడదు. ఇచ్చిన దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. దేన్ని బట్టి మనం గర్వించకూడదు. ఇచ్చిన దేవుణ్ణి బట్టి మాత్రమే మనం అతిశయించాలి. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఈరోజు ఎన్నైనా ఉండొచ్చు, ఎన్నైనా దేవుడు మనకు అనుగ్రహించవచ్చు, కానీ గర్వపు మనసు అనేది మనలోనికి రాకూడదు. నాశనమునకు ముందు గర్వము నడుచుననే మాట మనకు కనబడుతుంది. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు. అందుకే గర్వము ఎవరిలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఈ రోజున ప్రపంచం ఇంత దయానకరమైన స్థితిలోనికి మనం వెళ్ళటానికి, అనగా ఇంతకుముందు మనం చూసాం కరోనా 2,000 మనం చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకు ప్రపంచం అంత దయనీయమైన పరిస్థితికి వెళ్ళిపోయిందంటే, మేము శాస్త్రంలో అభివృద్ధి చెందాం, కోట్లకు పడగెట్టాం, మా డబ్బుతో మేము ఏదైనా చేయగలం, అసలు మాకు తిరిగే లేదని భావించారు. కానీ కరోనా మొదటి వేవ్లో జరిగింది ఏంటో తెలుసా అండి? ఇటలీ, అమెరికా దేశంలో డబ్బుని వీధుల్లో పడేశారు. మరి డబ్బుతో ఏదైనా చేయగలమన్నారు కదా, మరి అలాంటి డబ్బుని వీధుల్లో పడేశారు. ఇప్పుడేంటి వీధుల్లో డబ్బును పడేస్తున్నారని అడిగితే వారు చెప్పిన సమాధానం, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఏ డబ్బు మమ్మల్ని రక్షించలేదయ్యా, ఏది మమ్మల్ని రక్షించలేదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని డబ్బుని వీధుల్లో పడవేశారు. ప్రియులారా, చూసారా ఎంత భయానకరమైన పరిస్థితో? డబ్బు కొన్ని కార్యాలు చేయగలదు, దేవుడు అన్ని కార్యాలు చేయగలడు. అందుకే మానవుడు, మనిషి దేనిని బట్టి గర్వించకూడదు. గర్వపు మనసు, అహంకారమైన మనసు ఉండకూడదు. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా తగ్గించుకునేవానిగా ఉండాలి. మన దేవుడు నేల మట్టుకు తగ్గిపోయారు. ఆయన నేల మట్టుకు తగ్గిపోయారు కాబట్టే తండ్రి అయిన దేవుడు ఆయన నామమును హెచ్చించారు. ఆకాశ మండలము కంటే ఆయన నామము హెచ్చించబడింది. నీ బ్రతుకులు నువ్వు హెచ్చించబడాలంటే యేసుని పోలి నడవాలి. యేసయ్య ఎంత మట్టుకు ఆయన నేల మట్టుకు తగ్గిపోయారో అంత మట్టుకు తగ్గిపోవాలి. ఆ తగ్గిపోయిన జీవితం మనలో ఉంటే, తగ్గించుకునే జీవితం మనలో ఉంటే, అప్పుడు దేవుడు మన పట్ల ఇంకా అనేకమైన కార్యాలు చేయటానికి ప్రభు ఇష్టపడుతున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనము 50వ వచనం మనం చదివినట్లయితే, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు ననుదయే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. ఇక్కడ సొదొమ గర్వం కనబడుతుంది. ఇప్పటి వరకు ఐగుప్తు గర్వం మనం చూసాం, ఇక్కడ సొదొమ గర్వం కూడా మనకు కనబడుతుంది. సొదొమ గర్వానికి గల కారణం ఏమిటంటే ఆహార సమృద్ధి, సుఖస్థితి. సొదొమ యొక్క గర్వానికి కారణం ఏమిటయ్యా అంటే ఆహార సమృద్ధి, సుఖస్థితి. ఒక వ్యక్తిలో గర్వం బయలుదేరటానికి గల కారణాలు ఏంటంటే అవే ఆహార సమృద్ధి, సుఖంగా బ్రతకటం, సుఖస్థితి కలిగి ఉండటం. అవి గర్వానికి నాంది పలుకుతాయి. అందుకే తిమోతి భక్తునికి పౌలు గారు రాస్తూ ఒక మాట వాడారు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనములో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అంటే ఇహలోకంలో ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అంటే ఆ ధనాన్ని బట్టి ఏమొచ్చేస్తుంది? గర్వం. సుఖస్థితిని బట్టి ఏమొస్తుంది? గర్వం. ఆహార సమృద్ధిని బట్టి ఏమొస్తుంది? గర్వం. అది సొదొమ గర్వం. ఐగుప్తు గర్వం ఏంటో చెప్పా, విద్య, వైద్యం, శాస్త్రం, సైన్యం. ఐగుప్తు గర్వం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సొదొమ తమకున్న స్థితిని బట్టి గర్వించినందున ఆ పట్టణాన్ని అగ్నితో దేవుడు కాల్చివేశారు. అగ్ని గంధకాల చేత ఆ పట్టణము కాల్చబడింది. ఐగుప్తులో శవము లేని ఇల్లు ఒక్కటైనా లేదు. వీటికి గల కారణం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వం. బైబిల్లో మనం చూస్తే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని గంధకాల చేత నాశనం అయిపోయినాయి. అందుకే నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావు? కులాన్ని బట్టి గర్విస్తున్నావా? ఉద్యోగాన్ని బట్టి గర్విస్తున్నావా? ధనాన్ని బట్టి గర్విస్తున్నావా?
ఆహార సమృద్ధిని బట్టి, సుఖస్థితిని బట్టి గర్విస్తున్నావా? దేన్ని బట్టి గర్విస్తున్నావు? కనానులోనికి అడుగు పెట్టాలి అంటే ఐగుప్తుని విడిచిపెట్టాలి. పరలోకానికి చేరాలంటే నీకున్న గర్వాన్ని విడిచిపెట్టాలి. పరలోకానికి చేరాలంటే దాస్యపు బ్రతుకు నుండి విడుదల పొందాలి. అందుకే పరిశుద్ధాత్మదేవుడు మరొక పర్యాయం మాట్లాడుతూ ఉన్నారు. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందో 2 విషయాలు ఇప్పటికే ప్రభువు మనతో మాట్లాడారు. ఒకటి దాస్యపు బ్రతుకుకు సాదృశ్యంగా కనబడుతుంది, రెండవది గర్వపు బ్రతుకుకి సాదృశ్యంగా ఉంది. ఒకవేళ దేనికి బానిసలైపోయారో వాటి నుండి విడుదల పొందాలి. ఏ గర్వం పనిచేస్తుందో ఆ గర్వం నుండి విడుదల పొందాలి ప్రభువు మాట్లాడుతూ ఉంటుండగా. అప్పుడే పరలోక రాజ్యానికి మనం చేరగలుగుతాం, పరలోక రాజ్యములోనికి మనం వెళ్ళగలుగుతాం. ఆకాశ మండలము కంటే ఆయన నామము హెచ్చించబడింది. నీ బ్రతుకులో నువ్వు హెచ్చించబడాలంటే యేసుని పోలి నడవాలి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన యేసయ్య, మరొక పర్యాయం నీ పాదములు చెంతకి వస్తున్నాము. పరమ కానానుకు చేరాలంటే ఐగుప్తుని విడిచిపెట్టాలి. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా మాట్లాడారు? ఎవరులైనా దాస్యపు బ్రతుకు దేనికి బానిసలుగా అయిపోయారు? గర్వపు బ్రతుకు, తృణీకారపు బ్రతుకు, నమ్మక ద్రోహమనే బ్రతుకు, పాపభూయిష్టమైన బ్రతుకు ఎవరిలైతే ఉందో వాటి నుండి విడుదల పొందుకొని కనానుకు అడుగులు వేయటానికి మీరు సహాయములు చేయండి. ఏదో ఒకరోజు మా సొంత దేశమైన పరలోకానికి, ఆ పరమ కానానుకు చేరాలి. అదే గమ్యం, అదే లక్ష్యం, అదే ధ్యేయము. గనుక ఎవరిలో ఎటువంటి లోపములున్నా వాటిని విడిచిపెట్టి సంసిద్ధులై మీరు చెప్పిన ప్రతి మాటకి లోబడే జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీరే కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ వర్తమానం అందరి హృదయాల్లో నీరుకట్టి ఫలభరితమైన కార్యాన్ని జరిగించి, ఎవరు వ్యాధుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితులలో ఉంటున్నా వారందరికీ విడుదల, విమోచన, స్వస్థత మీరు దయచేయండి. మీరే ప్రతి కుటుంబాన్ని నీ కృపలో ఎత్తుపట్టుకొని బలపరచమని యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికి ఒక చిన్న మనవి. బైబిల్ వరుస క్రమంలోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తక రూపంలో అందించడానికి దేవుడు కృప చూపించారు. దేవుని యొక్క మరి మందిరములో స్త్రీల గురించి వరుస క్రమంలో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు. ఆ విషయాలు మరి టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు మరి ఫోన్ కాల్స్ చేసి, అయ్యా మాకు కూడా ఆ విషయాలు మరి పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా మరి బైబిల్ వరుస క్రమంలోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు. ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. అదేవిధంగా బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, మరి ఆదాము మొదలుకొని మలాకి వరకు 110 మంది భక్తులు కూడా మనకి పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి. దీంట్లో భక్తులు ఉంటారు, న్యాయాధిపతులు, రాజుల చరిత్ర, 42 మంది రాజుల చరిత్ర, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి ఇందులో కూడా వారి పేర్లు, పేరుకున్న అర్థాలు, గుణలక్షణాలు, మరి వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. 75 మంది స్త్రీల చరిత్ర, బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు, పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము యేసుకృప ప్రార్థనా మందిరం, పెద్దవీధి 6వ వార్డ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521301. అవర్ వెబ్సైట్ www.hsfministries.in. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9704396503, మరి ఒక నంబర్ 9908520080. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ.